కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో ఏం జరిగింది అనేది చూద్దాం. అది కూడా క్లియర్ కట్గా షార్ట్లోనే ఉంటుంది ఈ వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా ఏ అప్డేట్ ఉన్నా వెంటనే వచ్చేస్తూ ఉంటాయి. ఇక ఫస్ట్గా చూస్తే మాత్రం ఇప్పటికే కళ్యాణ్ అయితే అవుట్ చేసేసారు. ఇక నెక్స్ట్ చూస్తే ఇంకొకళ్ళు ఎవరంటే డిమాండ్ పవర్ని అవుట్ చేశారు, నిఖిల్ని కూడా అవుట్ చేసేసారు. ఇక సంజన గారు ఎలాగూ లేరు, ఆ మనీ అయితే ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు. సీక్రెట్ టాస్క్ ఇచ్చారు కదా దివ్య నిఖితాకి అలానే సుమన్ గారికి, వీళ్ళిద్దరు కూడా ఈ సీక్రెట్ టాస్క్ లో ఫెయిల్ అయిపోయారనమాట. వీళ్ళని కూడా కనిపెట్టేశారనమాట. అందుకనే వీళ్ళిద్దరు కూడా ఫెయిల్ అయిపోయారు. వీళ్ళిద్దరు కెప్టెన్ కంటెండర్స్ ఇంకా అవరు, వీళ్ళిద్దరు కూడా అవుట్ అయిపోయారు. ఇక నెక్స్ట్ చూస్తే మాత్రం వీళ్ళ టీంలోనే చూస్తే మాత్రం ఇంకా సాయిని కూడా టాస్క్ నుంచి అవుట్ చేసేస్తారనమాట. సాయి కూడా అవుట్ అయిపోయాడు. రీతుకి కూడా ఒక సీక్రెట్ టాస్క్ అయితే ఇస్తారనమాట. ఒకళ్ళ మీద గొడవ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. గొడవ అనేది పెట్టుకుంటది, అక్కడ సక్సెస్ఫుల్ అయిపోతుంది అనమాట. చూస్తే గోస్ట్ టాస్క్ అయితే ఒకటి పెట్టారు కదా, ఆ టాస్క్ లో చూస్తే మాత్రం ఇంకా తనుజ వాళ్ళు అయితే విన్ అయిపోయారు కదా. ఇక నెక్స్ట్ చూస్తే ఇంకొకటి వాటర్ టాస్క్ అయితే ఉండబోతుంది అనమాట. ఈ వాటర్ టాస్క్ లో కూడా చూస్తే మాత్రం తనుజ వాళ్ళ టీమే విన్ అయిపోతుంది అనమాట. ఇక నెక్స్ట్ కెప్టెన్సీ కంటెండర్స్ గా అయితే తనుజ, భరణి గారు, ఇంకా సీక్రెట్ టాస్క్ లో విన్ అయిన రీతు చౌదరి, ఇమాన్యుయల్, ఇంకా రాము, గౌరవ్, వీళ్ళందరిలో ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మొత్తం మీద చూస్తే గోస్ట్ టాస్క్ అయితే ప్రోమో మనం చూసాం కదా, అది లైవ్ లో చూద్దాం, 1 hour ఎపిసోడ్ లో చూద్దాం. ఇక నెక్స్ట్ ఇంకా ఏమేమి జరగబోతున్నాయి అనేది నేను మళ్ళీ అప్డేట్స్ ఇస్తాను. మన ఛానల్ ఫాలో అవుతుండండి.